హాయ్ ఫ్రెండ్స్, మరి ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. ఈ వాగ్దానాన్ని మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారో నాకైతే తెలియదు. మరి దేవుని వాగ్దానం తెలుస్తుంది ఏంటంటే, మరి దేవుడు అంట దీనులు అంట లేవనెత్తేవాడంట, భక్తిహీనులంట నేలను కూల్చేవాడంట. మరి ఎలాంటి పరిస్థితులతో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు. కానీ మరి భయపడవాకండి, జడివాకండి. దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే ఆయన దీనులను లేవనెత్తేవాడంట. మరి ఎవరైనా దీనంగా లేకుండా గర్వంగా ఉంటున్నారా? అలా ఉండవాక దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరంటే దీనంగా ఉండమంటున్నాడు ఆయన. దీనంగా అంటే ఇది కాదు దీనం, ఇది దీనం కాదు. నార్మల్గా చెప్పేటప్పుడు వందనాలు చెప్పినా లోన దీనత్వం ఉండాలి హృదయంలో. ఏమనంటే నేను ఎంతటి వాడిని, దేవుడి కృప నాకు ఈ కృప అని అనుకోవాలి తప్ప నేనంతా ఏంది దేవుడు ఏదో దినం కూడా అన్నాడు అందుకు అని చెప్పి ఏమన్నా అని చాలామంది ఇష్టపడితే అలా అంటూ ఉంటారు. అది తప్పు అన్నమాట. దేవుడు సెలవిస్తున్నాడు ఏమంటే దీవులు అంట ఆయన లేవనెత్తేవాడంట. అది ఎలాంటి దేవునికి ఇష్టమో తెలుసా? హృదయ దీనత్వం కలిగిన వారు. అంటే పైకి దీనత్వం లేకుండా అని అనేవాళ్ళు దేవునికి ఇష్టమా? లోన దీనత్వం కలిగి ఉండి సరిపోయిద్దా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే దేవుడు చెప్తుంది ఇట్లా అని అనమని కాదు. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మరి హృదయ దీనత్వం కలిగి మంచిగా మాట్లాడుతూ ఉంటూ ఆయనకి ఇష్టం. ఆయన అలాంటి వారిని లేవనెత్తుతాడంట. అంతేగాని ఏదో వందనాలని చెప్తా ఏంటి పాడిందని మనుషులు అనుకుంటారు చూడండి. ఆయన నేలను చూస్తున్నాడంట. ఎందుకు తెలుసా? వాళ్ళ హృదయంలో దీనత్వం కలిగి ఉండరు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే హృదయ దీనత్వం నాకు ఎంతో ఇష్టం, అలాంటి వారిని లేవనెత్తుతారని ఆయన సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారా? భయపడవాలండి. దీనత్వంతో దేవుడే నాకు చూపిస్తాడులే అని నమ్మి దీనత్వంగా తగ్గించుకుని మీరు ఎక్కడండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. భయపడవాకండి. మీకు సంతోషకరమైన దినాన్ని ఆయన ఇస్తాడు. అదొకటే కాకుండా ఆయన లేవనెత్తుడే కాకుండా మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో, పైకి అవ్వచ్చు లేక మనుషులు అవ్వచ్చు, హేళన చేశారో వాళ్ళందరినీ దేవుడు న్యాయం కూలుస్తాడు. భయపడవాకండి. వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాడు. అయితే ఒకవేళ వాళ్ళు కూడా మారారనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా మంచిగా ఉంచుతాడు. అయితే వారు మారకపోతే మరి దేవుడు వారిని శిక్షిస్తాడనమాట. అలాగే వాళ్ళు అలానే జీవించకపోతే కాకి ఉండడానికి వెళ్తారు. అయితే చాలామంది దేవుని బిడ్డలే దేవుడిని నమ్ముకున్నామని అనుకోలే అలా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఆ గర్వంతోనే అట్లా బతుకుతానే అంటే నరకానికి వెళ్తారు. కాబట్టి దేవుడు సెలవిచ్చేది ఏంటంటే గర్వపడి అసూయపడి నరకానికి వెళ్ళకుండా జీవించండి. అంటే గర్వం, అసూయ, ద్వేషం లేకుండా దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన రాజ్యవారసులు అవుతారు. కాబట్టి అందరూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాడు. అలాగే పరలోక రాజ్యవారసులుగా చేసి పరలోకంలో మిమ్మల్ని అద్భుతంగా హెచ్చిస్తాడు. భయపడవాకుండా ఒకవేళ లోకపరంగా మీరు ఒకవేళ హెచ్చింపబడే స్థితిలో లేకపోయినా ఆయన మార్చగలిగిన దేవుడు. ఒకవేళ మీ మీద కొరికే అక్కడ వచ్చిన పరలోక రాజ్యం ఆరుసుకుంటారు. అక్కడ మిమ్మల్ని హెచ్చిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి దేవుని మాటలు ఆశీర్వదించుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకం దేవా, ఈ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమూసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకున్నట్టు సహాయం చేయ. రక్షణ పొందుకొని జ్ఞాపకం పొందుకొని అభిషేకం పొందుకున్నట్టు సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను దేవా. నా దీపంలో మంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అది ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము మరి మీ ప్రార్థన వస్తువుల కొరకు ప్రయత్నిస్తున్నా. +91 630 5 6
0089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్ చెప్తాను. +91 630 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశిస్తున్న అందరికీ తోడై నడిపించుకుని దాకా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.